ఎత్తులు పై ఎత్తులు వేయడంలో మమతా బెనర్జీ స్పెషలిస్టు. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టుకి వెళ్లి మాట్లాడింది సర్ గురించి. సుప్రీంకోర్టు వాయించి వదిలిపెట్టింది. సర్ అనేదాన్ని ఆపడానికి వీల్లేదు, కొనసాగాల్సిందని ఇంకొక వారం గడువిచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేసింది తెలివిగా, వీళ్ళకెవరికి అర్థం కావట్లేదు బీజేపీ వాళ్ళకి గాని, 5,00,000 మంది ఎన్నికల సంఘం నోటీస్ ఇచ్చినా కూడా సమాధానం చెప్పలే. వాళ్ళు లేరు కదా అని బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అందులో కనీసం ఓ ఓ 10,000-15,000 మందినైనా మమతా బెనర్జీ కావాలని సమాధానం చెప్పొద్దని చెప్పుద్ది. రేపు పొద్దున వాళ్ళు ఓట్లు తీసేస్తారు చెప్పలేదు కాబట్టి. ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తారు. ఇదిగో బతికున్నోళ్ళు చచ్చిపోయారని చెప్పారు, బతికున్నోళ్ళని చచ్చిపోయారని చెప్పారు అన్నటువంటి. తద్వారా అదిగో సర్ర అనేది తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తారు. ఇదిగో చూసారా బతికున్నోళ్ళని చంపేసేసి డ్రామా ఆడుతోంది భారతీయ జనతా పార్టీ, నన్ను ఓడించడం కోసం ఎంత కుట్రలు చేస్తుంది అంటూ, బెంగాలీ అమ్మాయిని కాబట్టి నన్ను ఇట్టా చేస్తున్నారంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుద్ది రేపు ఎన్నికల్లో. ఇలాంటి జిమ్మిక్కులు చేయడంలో మమతా బెనర్జీ సిద్ధాస్తురాలు.